నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, శిక్షణా నిపుణులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవంబర్ 1 తారీఖున ప్రబోధిని ఏకాదశి అని అంటున్నారు. ఆ రోజున విష్ణుదేవుడిని ఆరాధించాలి అని అంటున్నారు. అంటే ప్రబోధిని ఏకాదశి అంటే ఏంటి? ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా? ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఆ రోజు మనకుండే గ్రహస్థితి ఏమిటి? సహజంగా ఏకాదశి అంటేనే ఉపవాసము ముఖ్యంగా చేయాలి. అవును. ఉపవాసంతో పాటు మనం ఏదైతే ఒక సంకల్పం అనుకుంటామో అది నెరవేరుతుంది. అయితే ఎందుకు నెరవేరుతుంది ఏంటంటే, మీరు ఉపవాసం చేసినటువంటి ఆ యొక్క దీన్ని ఆ విష్ణువు తీసుకొని మీకు ఫలితాన్ని ఇస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఎలా చేయాలి ఏమిటి అంటే, ముందు రోజు సాయంత్రం, ఇప్పుడు రేపు ఏకాదశి అనుకుంటే ముందు రోజు సాయంత్రమే మీరు టిఫిన్ లాంటివి చేయాలి. ఫుల్గా భోజనం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు. టిఫిన్ లాంటివి చేసి ఉదయం పూట ఉపవాసము అంటే దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసము, ఉపవసించడం అంటే దగ్గరగా దేవుడికి దగ్గరగా ఉండడం. 8 యామములు, ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్ అమ్మ. 8 యామలు అంటే 8 మూడు 24 గంటల సేపు ఏమీ తినకుండా ఉండగలగడం. ఇందులో మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రోగగ్రస్తులు, వాళ్ళకేమీ అక్కర్లేదు, వాళ్ళు చక్కగా తినొచ్చు. వాళ్ళకి హెల్త్ బాగాలేదు, నువ్వు తినకుండా ఉన్నట్టు ఇంకా ఇబ్బంది వస్తుంది. చిన్నపిల్లలు, స్త్రీలకి, చదువుకునే పిల్లలకి సంబంధం లేదు. అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏదో ఎగ్జామ్ ఉంది, ఏదో ఉంది, నువ్వు ఉపవాసం చేయాలంటే అలా కుదరదు. కాబట్టి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అలా నార్మల్గా ఇవేమీ ఎగ్జామ్షన్స్ కాదు, అంటే ఇవేమీ లేవు, ఆరోగ్యంగా ఉన్నాడు మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఉదయం, ఇవాళ ఏకాదశి అని అనుకుంటే రేపు ఈ సమయం వరకు కొంతమంది నిర్జలం చేస్తారు. అంటే వాటర్ కూడా తాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే నీకు శక్తి ఉంటేనే చేయాలి. అవును. ఇంకొంతమంది లేదండి, కొంచెం నేను నీళ్ళు తాగుతుంటాను, కొంచెం ఫ్రూట్స్ తింటానంటారు. ఫ్రూట్స్ తిననంత ఉండలేరు కొంతమంది. ఉండలేనప్పుడు ఏదైనా పళ్ళు తీసుకోవచ్చు, తప్పేం కాదు. అలా కాదు, నేను ఉండగలను, చక్కగా నాకు ఆరోగ్యం బాగుంది, 2 రోజులైనా ఉండగలను, నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకునే వ్యక్తి ఉండవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, 2-3 రోజులు అన్నం తినకపోయినా ఉండగలుగుతాను నేను. ఇది ఉంటుంది నాకు. అంటే తినాలని దాని మీద పెద్దగా ఏమి ఉండదు. ఆ రకంగా ఉండాలనుకుంటే ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఇందులో 2 రకాల విషయాలు. ఒకటి ఆ మహావిష్ణువుకి ప్రీతి, దానివల్ల మీకు ఈ ఫలితం అనేటువంటిది వస్తుంది. అయితే ఫలాపేక్ష కోసం చేయకండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక వెలుతురుండే ఒక దీపం దగ్గరికి వెళ్ళారు, వెలుగు ఆటోమేటిక్గా మీకు వస్తుంది. వెలుగు రావాలి, వెలుగు వస్తుంది కాబట్టి వెళ్తున్నానేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా వెలుగు ఎలా అయితే మనకు వస్తుందో దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క మహావిష్ణువుని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో ఖచ్చితంగా అతని కరుణ మనకు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ సైంటిఫిక్గా ఏమిటంటే, సైంటిఫిక్గా దీని మీద ఆల్రెడీ ఒక అతను రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏమిటి? ఏకాదశులు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి క్యాన్సర్ రాదు, అనారోగ్య సమస్యలు రావు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఏకాదశి విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా ముందు రోజు ఫలహారం తీసుకొని సాయంత్రం పూట నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉపవసించి ద్వాదశి నాడు మనం తీసుకోవాలి. ద్వాదశి నాడు తీసుకోకుండా ఉండకూడదు. ఓకే గురుగారు. అయితే ఎప్పుడు కూడా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు, ద్వాదశితో కూడిన ఏకాదశిని చేయాలి. దశమితో కూడిన ఏకాదశి ఎవరైనా ఆచరిస్తే సంతాన నష్టం జరుగుతుంది, అది శాస్త్రం అది. అయితే ఈ ఏకాదశి రోజు సరే ఏదో అన్నం తినకుండా ఉన్నాను, ఏమి తినకుండా ఉన్నాను, అందరికీ చెప్పుకుంటే ఉండే ఏకాదశిని తినట్లేదు, అది కాదు చేయాల్సింది. మీరు ఆ రోజు ఏ పని చేసినా, నడుస్తున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, ఒక ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడి కోసం చేస్తున్నట్టుగా చేయగలగాలి. ఓకే. అతనికి సమర్పిస్తూ విష్ణు కృష్ణార్పణం అనుకుంటూ చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది అలవాడుతుంది. ఒకవైపు హెల్త్కి హెల్త్ ఉంటుంది, వెల్త్కి వెల్త్ వస్తుంది. ఓకే, అలాగా చేయాలి. ద్వాదశి నాడు గుర్తుండదు, అంటే అతని ధ్యాసలో ఉండాలి. ఉపవసించడం ఇప్పుడు ఎలా అంటే మర్చిపోగలగాలి. మనం ఏదో పనిగట్టుకొని ఆగడం కాదు, మర్చిపోగలగాలి. అంటే మనం చూడండి, ఒక్కోసారి ఏదైనా పని ఉంది, అయ్యో పనిలో కూడా మర్చిపోయిన అన్నమే తినలేదంటాం, లేకపోతే ఇంకోటేదో పనిలో కూడా ఇంకోటేదో విషయం మర్చిపోతాం. అలా మర్చిపోయే అంతగా మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇవాళ రేపు అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏం చేసేవారు, భజనలు చేసుకోవడము, దేవతా కైంకర్యం చేసుకుంటూ అలా ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ జాబ్స్కి వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు. అప్పుడు అలాంటప్పుడు ఏంటి, మీరు చేసే ఏ పనైనా ఒక టైపింగ్ చేస్తున్నాం, ఇది కృష్ణుడి కోసం చేస్తున్నారు, లేకపోతే విష్ణువు కోసం చేస్తున్నారు అనే భావనతో చేయడం. ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏకాదశి అనుకోండి, ఈరోజు ఆ మహావిష్ణువు కోసం చేస్తున్నాను అనుకోండి, మీరు ఇంటర్వ్యూ చేయగలగాలి. నేను చెప్తున్నాను అనుకోండి, ఆ మహావిష్ణువు కోసం చెప్తున్నాను అన్నట్టుగా చేయగలగాలి. అప్పుడు ఏదైతే మనం
ప్రతి పనిని అలాగ సమర్పిస్తూ చేయగలిగితే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇదే మాట చెప్తాడు, నువ్వు ఏదైనా సరే నాకు సమర్పించేసేయి, నాకే ఇచ్చేసే ప్రతిదీ, అప్పుడు నీకు పాపం అంటదు, ఓకే. నువ్వు దానిలో చిక్కుకోవు. ఇప్పుడు చూడండి, ఆయన కోసం చేస్తున్నా అన్నప్పుడు ఆ రిజల్ట్ ఎలా వచ్చినా మనకి ఇబ్బంది అనిపించదు, అవును. మన కోసం అనగానే ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒకరి కోసం ఒక పని కోసం వెళ్ళాం, అవ్వలేదు, వచ్చి చెప్తాం సింపుల్గా, అబ్బా అవ్వలేదు, అబ్బా లేదు, నేను లేదు కానీ లేదని చెప్తాం. అదే మన కోసం అని అనిపిస్తే, అమ్మో ఎందుకు దొరకట్లేదు, అబ్బా నాకు దొరకలేదు అని బాధపడతాం. అలా ఏంటంటే మన జీవితంలో ఆ యొక్క పరమాత్మ కోసం ప్రతి పని చేసేటువంటి అలవాటు చేసుకోవడం ఏకాదశి వ్రతమనం. ఓకే. ఆ రకంగా కనుక చేసినట్లయితే ఈ ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనం చూడండి కొన్ని విషయాలు, అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. కొన్ని విషయాలు అనుకుంటాం కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫ్రూట్ఫుల్ అవ్వదు. అంటే అది మనం దాన్ని అనుకోవడం వరకే ఉంటుంది, ఆలోచన వరకే ఉంటుంది, ప్రయత్నం చేద్దాము అని మనసులో అనుకుంటాం కానీ ఆ ప్రయత్నం స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. మీరు అన్నట్టుగా అది ముందుకే కదలదు. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ముందుకు కదులుతుంది. అయితే దీనికి ఏకాదశి రోజు గోవుకి సంబంధించిన రెమెడీ ఒకటి చేసుకోవాలి. ఏమిటది అంటే, గోవులకి గోధుమ రవ్వ తినిపించడం, గోవులకి మన బియ్యపు పిండిని 4 ఉండలుగా చేసి తినిపించండి ఆ రోజు ఏకాదశి నాడు, అది చక్కటి ఫలితం ఇస్తుంది. అలాగే ఈ ఏకాదశి పాటించిన వారికి మోసపోయే యోగాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి, వివాహ సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి ఏకాదశి పాటించడం వల్ల. అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ రకంగా మోసపూరితంగా కొన్ని మనం మోసపోతున్నాము, తొలగుతుంది. వివాహం అవ్వట్లేదండి, లేదా జీవిత భాగస్వామి బాగా ఈగోగా చూపిస్తున్నారు, ఇద్దరి మధ్యన ఈగో క్లాషెస్ ఉన్నాయి, అవి కూడా తొలగిపోతాయి. ఓకే. తప్పకుండా గురుగారు, ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.